సందర్భంలో మళ్ళీ స్థానిక ఎన్నికలు వస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్టంట్ జనహిత అని పాదయాత్ర పేరు మీద మరి మొన్న సాయంత్రం ఏదైతే పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభించిండ్రో మరి ఆ పాదయాత్ర ఎందుకోసం చేసిండ్రు, ఎవరి కోసం చేసిన అనేది కూడా ఎవరికి కూడా అర్థమవుతలేదు. పాదయాత్ర ఎందుకు చేస్తాం? ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని మేము చేసినటువంటి సంక్షేమాలు అమలు అవుతున్నాయా లేవా, సక్రమంగా వస్తున్నాయా లేవని తెలుసుకొని వాళ్ళు పాదయాత్ర అంటున్నారు. ప్రజల దగ్గరకు పోవాలి, కాంగ్రెస్ రక్తంలోనే ఉంది పాదయాత్ర ఎప్పటి నుంచో అని ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న సంబోధిస్తున్నారు. మరి పాదయాత్ర అనేది జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక పోలీస్ వలయంలో ఒక నేషనల్ హైవే రోడ్డు మీద దాదాపు ఒక 6 కిలోమీటర్లు చక్కగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఫంక్షన్ హాల్లో పోయి పండుకున్నారు. ఏ ఒక్క ప్రజలను కూడా, ఏ ఒక్క వృద్ధులను కానీ, రైతులను కానీ, మహిళలను కానీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు కలిసిన సందర్భాలు లేవు. మరి ఎందుకోసం మా పాదయాత్ర చేసినా మాకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నైజమే, అది ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్టంట్ చేయడం, ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ఇలా తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఇక్కడ రైతులకు కానీ, ఇలా ఉద్యోగస్తులకు కానీ మరి అన్నీ కూడా అడగనటువంటి సంక్షేమాలు, అనేక సంక్షేమాలు ఇవ్వడం, ప్రజలందరూ కూడా మరి సంక్షోభం లేకుండా అన్ని కూడా సక్రమంగా అందించినాం అందరికీ. మరి మళ్ళీ ఎన్నికలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చిండ్రు 6 గ్యారంటీల పేరు మీద. అన్ని గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు రైతు బంధు పైసలు, మేము వస్తే 15,000 ఇస్తాం. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తుండ్రు 2,000, మేము 4,000 ఇస్తాం. ఇంట్లో ఒక్కరికే ఇస్తాం, మేము ఇద్దరికి ఇస్తాం. ప్రతి మహిళకు 2,500 ఇస్తాం. తులం బంగారం ఇస్తాం. ఇటువంటి ఒక 420 హామీలు చెప్పిండ్రు. మరి అవన్నీ కూడా ప్రజలు అయ్యో సంక్షేమాలు వస్తాయేమో, ఇంకా లాభం అవుతాయనే ఉద్దేశంతో చిన్న పొరపాటుతోటి అలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చిన వెంబడే డిసెంబర్ 9 నాడు ఎవరు ఉంటే రుణాలు తెచ్చుకోండి, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కేసీఆర్ ₹1,00,000 చేసిండు, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇలా రుణమాఫీ గురించి మనం అందరం కూడా తెలుసు. ఎన్నికల కన్నా ముందు వాళ్లే వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు 49,500 కోట్లు రుణాలున్నాయి, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే ఆ రుణాలన్నీ ఏకకాలంలో పూర్తి చేస్తా అని ఎన్నికల ముందు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మరి ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ఒట్టు తిని ఆగస్టు 15 కల్లా చేస్తామని 20,600 కోట్లు చేసి దాన్ని 40% రైతు రుణమాఫీ అయింది. మళ్ళీ రైతు బంధు పైసలు కూడా ఏవైతే యాసంగి కోసం అప్పుడు కేసీఆర్ గారు తీసిపెట్టిన పైసలు ఎవరినాయో అప్పుడు కూడా వాళ్ళు మరి ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఎన్నికలకు వంచుతుర్రని ఎలక్షన్ కోడ్కు లెటర్ రాసి అవి ఆపిచ్చి ఆ పైసలు కూడా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే వేయడం జరిగింది. తర్వాత 2 దఫాలు కూడా రైతు బంధు పైసలు ఎవరికి రాలే. మొన్న రైతు బంధు పైసలు వేసిండ్రు, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని 9,000 కోట్లు మేము 9 రోజుల్లో వేసినామని. కేసీఆర్ గారు 11 సార్లు 77,000 కోట్లు ఎవరిని అడగకుండా టకా అని 10-12 రోజులలో అందరికి పడుతుండే. మీరు అందరు కూడా చూస్తున్నాం. ఇవాళ ఎన్నికల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక ఉచిత బస్ తప్ప ఏ సంక్షేమం కూడా సంపూర్ణంగా ఇప్పటి వరకు కూడా అమలు కాలే. ఇలా గ్యాస్ సిలిండర్లు చెప్పిండ్రు, అది కూడా దాదాపు 25-30% మందికే వస్తుంది. ఇలా ఉచిత కరెంటు అది కూడా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఒక చారణ కూడా వస్తలేదు. అంటే ఏ సంక్షేమం కూడా ఇలా సక్రమంగా లేవు. ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నామండి. రేషన్ కార్డులు గత ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు కూడా రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. ఇప్పుడు రేషన్ కార్డులు ఎట్లున్నాయంటే కొత్త రేషన్ కార్డులతో పాటు కొత్తగా అడిషన్ అంటే అవి కూడా కొత్త రేషన్ కార్డులు అంట. అవన్నీ కూడా వాళ్ళ ఖాతాలను వేసుకుంటారు. రేషన్ కార్డులు అన్ని కూడా మేమే ఇస్తున్నామని. ఇలా ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇండ్ల మీద 2 విడతలు ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర. మొన్న వచ్చినాయి ఫస్ట్ విడతల ఇండ్లు. ఊరికి ఒక 10-12 ఇండ్లు ఇచ్చిండ్రు అక్కడిక్కడ. ఇచ్చి మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఈ సంవత్సరం ఇస్తాం, ఆ సంవత్సరం ఇస్తాం, ఎంబడే మీకు ఇస్తున్నామని చెప్పి ఇలా ఇండ్ల పేరు మీద కూడా ప్రజలను మభ్యపెట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, ఈ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్ చేస్తున్నారు. ఇలా రాజీవ్ యువ వికాసం అని ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ ఏవి కూడా సంపూర్ణంగా ప్రజలకు అందుతలేవు. ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి నాయకులు మొన్న మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద మాటలన్నీ కూడా. ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇలా ప్రాణహిత చేవెళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఇలా ప్రాణహిత చేవెళ్ల
10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2004 నుంచి 2014 వరకు. మరి అప్పుడే ప్రాజెక్టు వాళ్ళు తెచ్చినప్పుడు ఏడనని ఒక తట్టెడు మట్టి పోసినరా 10 ఏళ్ల కాలంలో. దాన్ని కేసీఆర్ గారు దాన్ని పక్కకు పెట్టినరు, పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చిరని. ఇలా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించి 5 రిజర్వాయర్లు దాదాపు మొత్తం కూడా పూర్తయిన 80%. ఇక్కడనే ఉద్దండాపూర్ అని మన నియోజకవర్గంకి 5 కిలోమీటర్లు, మరికల్ నుంచి 5 కిలోమీటర్లు మన కాన్స్టిట్యున్సీ లాస్ట్ బార్డర్. అక్కడి నుంచి నీళ్లు వస్తే వికారాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కోడంగల్ ఇవన్నిటి కూడా ఉద్దండాపూర్కి జస్ట్ 5 కిలోమీటర్లతో మన నియోజకవర్గంలో నీళ్లు వస్తాయి. దాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు ఎన్నికల ముందు 7,000 కోట్ల రూపాయలతోటి మరి టెండర్లు కూడా పిలిచిపడింది. కాలువలు ఒక్కటే మిగిలినాయి. ఆ కాలువల పనులు కూడా చేద్దామనుకున్నంత లోపల ఎన్నికల కోడ్ వచ్చింది, మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ ఎన్నికలు అయిపోయినాక అప్పుడు ఇచ్చినటువంటి టెండర్లను అన్నింటినీ కూడా వీళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఏ ఒక్క చిన్న పని కూడా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేయడం లేదు. అంటే ఇవన్నీ కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందని. ఇవాళ కొత్త ఇష్యూ ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇలా బనకచెర్ల గురించి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే బనకచెర్ల గురించి ఆడగడతా అని మాట్లాడుతున్నారు. మరి ఇలా ప్రభుత్వంలో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి ఉన్నారు. మీరు ఆపండి దాన్ని. ఇలా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం కాదు. ఇలా బనకచెర్లను మీరు ఖచ్చితంగా ఆపండి. మీకు ఖచ్చితంగా ఇంత కూడా మీకు సోయి ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆపాలి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బనకచెర్ల మీద ఖచ్చితంగా వ్యతిరేకం చేస్తాం, తప్పకుండా పోరాటం చేస్తాం. అదేవిధంగా ఈ సంక్షేమాలన్నీ కూడా అమలు చేస్తామని ఏదైతే చెప్తుండ్రో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎక్కడ పోయినా ప్రజలు ఇలా అయ్యో మేము తప్పు చేస్తేమి, కేసీఆర్ గారు ఉంటేనే మాకు అన్ని పథకాలు వస్తాయనే భావనలు ఇలా ప్రజలు ఉన్నారు. ఇలా ప్రజలకు అందరూ కూడా మళ్ళొకసారి విజ్ఞప్తి, మీరందరూ కూడా దయచేసి మళ్లీ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మరి ఓటేసేటప్పుడు ఆలోచన చేయండి. ఒక్కసారి మనం ఓటేస్తే 5 ఏళ్లు మనం దానికి ఖచ్చితంగా అనుభవించవలసి వస్తుంది. ఇవాళ మళ్లీ స్థానిక ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ ఎన్నికలు ఉండవు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా మరి కాలయాపన చేసుకుంటూ వాళ్ళన్నీ కూడా దోసుకున్నారు తప్ప ఏం చేస్తలేరు. ఈ సంవత్సరాన్నర దాదాపు 2 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఇలా అప్పు చేసి ఏ ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఎక్కడ ఏం కట్టలే. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏ రకంగా పాలన ఉన్నది గతంలో, మరి ఇప్పుడు ఎట్లా పాలన ఉందో మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనం ఒకసారి గమనించండి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. దాంతోపాటు కామారెడ్డిలో వాళ్ళు డిక్లరేషన్ చేశారు 42% ఇలా మేము బీసీల రిజర్వేషన్ తెస్తామని. మరి అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఇలా కేంద్రం పోయి తీసుకొస్తామని మాట్లాడుతున్నారు. ఇలా కాలయాపన చేయడం మొన్ననే మనం చూసినాం పేపర్లలో. ఇలా అంటే 42% డిక్లేర్ అయినాకనే స్థానిక ఎన్నికలు పెట్టాలని. సరే తీసుకురండి. ఇలా 5, 6, 7 తారీఖు నాడు మీరు జంతర్ మంతర్లో మేము ధర్నా చేస్తున్నామంటారు. ఇలా మీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు గెలిచిండ్రు తెలంగాణ నుంచి. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు అందరు కూడా ప్రెజెంటేషన్ ఇచ్చిండ్రు. ఇలా పార్లమెంట్ నడుస్తున్నది, మీరు పార్లమెంట్ను స్తంభింపజేసి బీసీ డిక్లరేషన్తో పాటు మీరు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా అమలు చేసి బీసీలకు అందరు కూడా 42% ఏదైతే మీరు హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా ఖచ్చితంగా మద్దతు తెలుపుతుంది. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి రైతులకు కానీ ఇలా మహిళలకు కానీ నేననే చూసినాం. ఇక్కడ పరిగిలో పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్న పరిగిలో మహిళలందరూ కూడా ఇలా పోయి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. మాకు 2,500 వేస్తారంట, ఈ ఎన్నికలు అప్పుడు వేస్తారంట. ఇవన్నీ కూడా ఎన్నికల స్టంట్. ఇవన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం. కాబట్టి మనం అందరం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసం మాటలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు మేము కూడా పోరాటం చేస్తాం. దాంతోపాటు ఇలా పోలీస్ హరాస్మెంట్లు కూడా ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినా, ఎక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చర్చ పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవాళ సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వీళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు చేసి ఇలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా పోలీసు వాళ్ళందరూ కూడా మీ సక్రమంగా మీ డ్యూటీ చేయండి. తప్పకుండా ప్రజలకు ఏది అవసరాలను అవి చేసే విధంగా మీరు ఖచ్చితంగా చేయాలి. ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి. తప్పకుండా ఈ పాదయాత్రతోటి వచ్చిన లాభం ఏం లేదు. ఉట్టిగా ఏదో వాళ్ళు ప్రజలలో ఉండి ఇలా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకురు. వాళ్ళు అక్కడున్న కార్యకర్తలే వాళ్ళే లేచి అడుగుతున్నారు, మనం ఇచ్చిన హామీలు ఏం కూడా నెరవేరుస్తలేం, గ్రామాల్లో పోయినప్పుడు ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు, అవన్నీ కూడా కంప్లీట్ చేయండి అని వాళ్ళ కార్యకర్తలే అక్కడ వచ్చినటువంటి అధిష్టానంకి వచ్చినటువంటి నాయకులకు అందరూ కూడా
నిన్న చెప్పినట్టు మనం అందరం కూడా విన్నాం. కాబట్టి దయచేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తోటి మాజీ శాసనసభ్యులు పరిగి మహేష్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మొన్న ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జనహిత పాదయాత్ర గురించి పేరులోనే ఉంది జనహిత. జన అంటే జనానికి సంబంధించి, హిత అంటే మేలు చేసేటటువంటిది, బెనిఫిట్ ఫర్ ద పీపుల్ అన్నట్టు. మరి వీళ్ళు ఏం బెనిఫిట్ చేస్తుండ్రో నాకైతే అర్థం కాలేదు. ఇందాక సోదరుడు చెప్పి బెనిఫిట్ చేయాలంటే హైవే మీద కాకుండా ప్రజలకు వెళ్ళి ప్రజల సమస్యలు ఏమున్నాయి అనేటటువంటి తెలుసుకుంటే బాగుండేది. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక ఒక రకంగా వీళ్లకు ప్రజలకందరికీ కీడు చేస్తుంటే హైవేను బ్లాక్ చేసేసి మొత్తము ప్రజలు అక్కడ ట్రాఫిక్ జామ్ చేసేసి ఇబ్బంది పెడుతున్నారు. ఏ ఊర్లో పోయింది లేదు, ఓ ముసలోళ్ళను కలిసింది లేదు, మహిళలను కలిసింది లేదు, రైతులను కలిసింది లేదు. వాళ్ళు ఒక డప్పులు కొట్టుకుంటూ బ్యాండ్లు పెట్టుకుంటూ మనం ఏదో బరాతు తీస్తే ఎట్లా పోతామో గట్ల హైవే మీద హంగామా చేసుకుంటూ వచ్చిండ్రు తప్ప ఇది ప్రజలకు మేలు చేసేది కాదు, కీడు చేసేది. కాబట్టి ఇది నిజంగా చెప్పాలంటే జనహిత కాదు, జనహత. హత అంటే ఏంటంటే చంపేయడం, ఒక రకంగా హింస పెట్టి చంపేస్తున్నట్టు. కాబట్టి జనహిత కాదు, ఇది జనహత పాదయాత్ర. ఏదైతే తప్పులు చేసిండ్రో హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతున్నారు